ఉదయకాల ప్రార్థన. మహోన్నతుడా, సజీవుడా, సర్వశక్తిమంతుడా, మీకు వందనాలయ, మీకు స్తోత్రాలు, మీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. తండ్రి, నిన్నటి రాత్రి అంతను కూడా మీ కృపా సహాయము మాకు దయచేశారు. మంచి నిద్రను మాకు అనుగ్రహించారు. మా గృహంలో చుట్టూ మీ కంచె వేసి ఏ సమస్య రాకుండా, ఏ ఇబ్బంది కలగకుండా కాపాడారు నాయన. మీకు కోట్లాది కోట్ల కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాము. అవునయ్యా, ఈ ఉదయకాలాన్ని చూడడానికి అనేక మంది ఆశకొని ఉన్నప్పటికీ నాయన, వారికి లేని ధన్యత మాకు మీరు అనుగ్రహించిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. ఈరోజు మేము సజీవులంగా ఉన్నాము అంటే అది కేవలం కూడా మీ కృప మాత్రమే తండ్రి. అయినా మీ యొక్క కృపను బట్టి మీకే కోట్లాది కోట్ల కృతజ్ఞతలు నాయన. ఎస్ లార్డ్, పరలోకమందును భూమి మీదను నాకు సర్వ అధికారము ఇవ్వబడి ఉన్నది అని మత్తయి సువార్త 28వ అధ్యాయము 18వ వచనంలో వాక్యము సెలవిస్తున్నట్లుగా, అవునయ్యా, నీకు సమస్త లోకములలో సర్వాధికారము ఉన్నది నాయనా. అయా, ఈ రోజున మా అధికారము పని చేయకపోవచ్చు, మా మాటలు చల్లకపోవచ్చు, మా ప్రయత్నాలు వ్యర్థం అవుతూ ఉండొచ్చు, కానీ ఆయన మీ అధికారం ద్వారా మా కార్యాలు మీరు నెరవేర్చగలరు. అయినా నీవు ఈ లోకానికే అధిపతివని, నీ మాటకు ఎవరు కూడా అడ్డు చెప్పేవారు లేరు అని మేము గ్రహించుటకు సహాయము దయచేయండి. ఎవరైతే బిడ్డలు నాయనా నిస్సహాయులము అని, ఎవరు లేని వారము అని బాధపడుతూ ఉన్నారో, బిడ్డలకు తండ్రి మీరు వాగ్దానం చేస్తున్నారు, సర్వాధికారం మీకున్నది కనుక సమస్తమును జరిగిస్తావు అని, వారి పక్షమున సమస్తము నెరవేరుస్తావని ధైర్యముతో ఈరోజు వారు ముందుకు వెళ్ళటానికి సహాయము దయచేయండి తండ్రి. ఎంతో మంది బిడ్డలు లేవగానే మొదటగా ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారు నాయన. వారి యొక్క రోజును ప్రార్థనతో ప్రారంభం చేస్తూ ఉన్నారు. వారందరిని బట్టి అడుగుతున్నాము, బిడ్డలకున్న తలంపులు, ఆలోచనలు అన్నీ కూడా నీవు ఎరిగి ఉన్నావు ప్రభువా. అన్ని విషయాల్లో కూడా బిడ్డలకు సహాయము దయచేయండి తండ్రి. ఈ రోజున ఎవరు కూడా పడిపోయేవారిగా కాదు కానీ లేవనెత్తబడేవారిగా ఉండుటకు, బలహీనులుగా కాదు కానీ బలవంతులుగా మార్చబడుటకు, కృంగిపోయేవారిగా కాదు కానీ ధైర్యముతో కొనసాగుటకు జ్ఞానమును దయచేయండి, నడిపింపును అనుగ్రహించండి. చేస్తున్న ప్రతి పనిని కూడా నూరంతలుగా ఫలింపచేయండి. వారికి ఎవరైతే ఆటంకంగా, ఏవైతే అడ్డుగోడగా ఉన్నాయో వారి ఎదుట నుంచి ఆ సమస్యను తీసివేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రభువా. ఆగిపోతున్న కార్యాలను నూతనపరచండి. క్రొత్తగా మీ సహాయం కోసం ఈరోజు ప్రారంభిస్తున్న ప్రతి పనిని కూడా దీవించండి ప్రభువా. ఎవరు కూడా లేమితో ఉండకుండా, ఆర్థికపరమైన ఇబ్బందులు కలిగి లేకుండా, అనారోగ్య సమస్యలతో ఇబ్బందులను ఎదుర్కొనకుండా, ప్రతి ఒక్కరు కూడా సమృద్ధి కలిగి, మంచి ఆరోగ్యము కలిగి, ఆర్థికంగా స్థిరపడుటకు కృప చూపించండి తండ్రి. నాయనా, మార్గాలను కూడా మీకు అప్పగిస్తూ ఉన్నాము. ప్రయాణాలలో మీ రక్షణ సహాయము దయచేయండి. ఎన్నో ప్రమాదాలు, ఎన్నో అపాయాలు మార్గంలో పొంచి ఉన్నాయి నాయనా. ఏ అపాయము, ఏ ప్రమాదం ఏ బిడ్డకు జరగకుండా క్షేమముగా మరలా వారి వారి ప్రాంతాలకు, గృహాలకు చేరుకునే కృప చూపించండి. మేము మాట్లాడుతున్న మాటలు, మా ప్రవర్తన అంతా కూడా మీ నామానికి మహిమ తెచ్చుటకు సహాయము దయచేయండి. రిపోర్ట్స్, చెకప్స్, ఆపరేషన్స్, డెలివరీస్ అన్నిటిని మీకు అప్పగిస్తున్నాం. అన్నీ కూడా సజావుగా జరగడానికి, అనుకూలంగా రిపోర్ట్స్ ఉండడానికి సహాయము దయచేయండి తండ్రి. అయా, ఎగ్జామ్స్ అని, ఇంటర్వ్యూస్ అని వెళ్తూ ఉన్నారు, జ్ఞానముతో వారిని నింపండి. చదివినవి జ్ఞాపకం ఉంచుకునే జ్ఞాపక శక్తిని బిడ్డలకు దయచేయండి తండ్రి. రిజల్ట్స్ కూడా నాయన వారికి అనుకూలంగా రావడానికి కృప చూపించండి. అదే రీతిన మీరిచ్చిన ఈ విలువైన సమయాన్ని వ్యర్థంగా ఉపయోగించకుండా, ఎవరితో ఎటువంటి గొడవలు లేకుండా
ప్రశాంతముగా, నెమ్మదిగా, సమాధానముతో ఈ రోజంతా మేము జీవించే కృప చూపించుమని, అపవాది ఉచ్చుల్లో పడకుండా, లోక మాయలో పడిపోకుండా, ఎవరి చేతుల్లో మోసపోకుండా వాక్య జ్ఞానముతో మమ్మల్ని నడిపించమని, మీ కృపను బట్టి బర్త్డేలు, యానివర్సరీలు ఈరోజు సెలబ్రేట్ చేసుకుంటున్నారు, వారిని, వారి కుటుంబాలను దీవించండి అయా. మేము కూడా నోరు తెరిచి ఒక్కరికైనా మీ నామాన్ని ప్రకటించి రాజ్య వ్యాప్తిలో పాలిభాగస్తులయ్యే ధన్యత మాకు దయచేయమని యేసు క్రీస్తు వారి ప్రేమ కలిగిన నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్.